బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణ రాష్ట్రాల జల వివాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రావాల్సిన వాటాలో నష్టం జరుగుతుందని మాధవ్ స్పష్టం చేశారు. మన నీటి వాటా మన హక్కు అని, నీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేయాలన్నారు. తెలంగాణ సమర్థవంతంగా వాదన వినిపిస్తుందని, ఏపీ ప్రభుత్వం కూడా బలమైన వాదన వినిపించాలి అన్నారు. మనకు చాలా మంది నిపుణులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారి సలహాలు తీసుకొని నీటి సమస్యను సరైన రీతిలో వివరించాలని, బలమైన వాదన వినిపించాలని ఆయన సూచించారు. సంబంధించిన అంశంలో తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాటాలో ఎక్కడ రాజీ లేకుండా వెళ్ళాలని, ఆ విధంగా వెళ్తూనే ఏదైతే కేంద్రానికి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన నిర్ధారిత ఆదేశాలని మనం తప్పనిసరిగా పాటిస్తూ మన సంబంధించిన హక్కు వాటా గురించి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం మాట్లాడాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఉండే పార్టీలు కానీ హక్కు ఉంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా వాటి కోసం మేము పోరాటం చేస్తాం. ఆ విధంగా ఎక్కడ వాదన వినిపించాలో అక్కడ వాదన వినిపిస్తాం. ముఖ్యంగా రెండు ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇవి గతంలో అనేక రకాల ప్రయత్నాలు జరిగింది. అయితే వివక్షకు గురే ఇవాళ పోలవరం మన ప్రాంతానికి జీవనాడి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి, గోదావరి నీళ్లు చివరి వంశధారలో కలపాలి అనే లక్ష్యం ఏదైతుందో అది మన ఉత్తరాంధ్రకు ఉపయోగపడుతుంది. దానికి తీసుకోవడానికి అలాగే ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్ వాటర్ కావాలి. ఎందుకంటే అనేక పరిశ్రమలు వస్తున్నాయి, కానీ ఇవాళ మన దగ్గర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ 4 ఉన్నాయి, దాంట్లో 2 ప్రధానమైంది. కనుక వాటర్ లభ్యత కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కావాలి. పరిశ్రమలు కావాలంటే వాటర్ కావాలి. కనుక పోలవరం సంబంధించిన ఏదైతే ఎడమ కాలం ఉందో ఆ పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. అలాగే పురుషోత్తంపట్నం సంబంధించిన ఎత్తిపోతల పథకం, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 ఇవి కూడా పూర్తి కావాలి. దానికోసం మేము ఎక్కడ కూడా రాజీ లేకుండా ముందుకెళ్తాం. గతంలో ఉత్తరాంధ్ర జలం కోసం జనపౌరి యాత్ర అని మేము 4 రోజుల పాటు అన్ని నీటిపారుదల సంబంధించిన ప్రాజెక్ట్స్ సందర్శించాం. వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాలంటే పెద్ద నిధులు అవసరం లేదు. ఆ విధంగా వాటిని కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలని మేము అడగటం జరిగింది. ఆ విధంగా ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. అయితే మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి సుమారు 200 టీఎంసీ వాటర్ రాయలసీమకు కావాలి. రాయలసీమలో కూడా 2 కారిడార్లు ఉన్నాయి. అలాగే డిఫెన్స్ క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్, అలాగే అనేక రకాలుగా మనకి అనేక రకాల పరిశ్రమలు రాబోతున్నాయి. కనుక ఈ నేపథ్యంలో అక్కడ కూడా నీరు రావాలి, ఇండస్ట్రియల్ వాటర్ రావాలి, అలాగే సాగునీరు కూడా పెద్ద ఎత్తున రావాలి. కనుక వాటి కోసం సంబంధించిన కుడి కాలువతో పాటు ఏవైతే చాలా లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి క్లియరెన్స్లు కూడా తీసుకురావడానికి మేము ముందుకెళ్తున్నాం. ఆ విధంగా కృష్ణా నది రాష్ట్రంలో తప్పనిసరిగా మనకు సంబంధించిన అన్ని రకాల వాటాలు తీసుకురావటం, ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి చేసుకోవడం, వేటికైతే క్లియరెన్స్ లేదో ఆ క్లియరెన్స్ కూడా పొందే విధంగా ప్రయత్నం జరగాలి. దాంట్లో మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం. నీటి పారుదల సంబంధించిన అంశంలో తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాటాలో ఎక్కడ రాజీ లేకుండా వెళ్ళాలని, ఆ విధంగా వెళ్తూనే ఏదైతే కేంద్రానికి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన నిర్ధారిత ఆదేశాలని మనం తప్పనిసరిగా పాటిస్తూ మన సంబంధించిన హక్కు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.